కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే త్యాగాల నుంచి పుట్టుకొచ్చిన నేత అని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఖర్గే తన జీవితంలో జరిగిన సంఘటనను చెప్పి కంటతడి పెట్టించారని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ నేతలు అలాంటి త్యాగాలు చేశారా అని ప్రశ్నించారు. సర్దేశాయ్ గారు అడుగుతే మీ తల్లి ఏ విధంగా చనిపోయిందనే మాట అడిగితే వారు చెప్పింది ఏమిటంటే, మీకు స్వాతంత్రం అనేది 1947 ఆగస్టు 15 తేదీన లభించింది. మాకు మాత్రం స్వాతంత్రం మీకు లభించిన తర్వాత 13 నెలలకు మాకు దొరికింది స్వాతంత్రం అని ఖర్గే గారు చెప్పారు. మాకు స్వాతంత్రం దొరికింది 1948 సెప్టెంబర్ 17 అనే మాట ఖర్గే గారు చెప్పడం జరిగింది. తాను ఆ టైంలో 7 ఏళ్ల ప్రాయంలో ఉండుంటి హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం కావాలనే పోరాటం జరుగుతూ ఉంది. ఆ సమయంలో పోలీస్ యాక్షన్ జరిగింది, సిపాయిల యాక్షన్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్నో కల్లోలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి, హత్యలు జరిగినాయి, ఊర్ల మీద కూడా దాడులు జరిగినాయి. ఆ దాడుల్లో మా పెంకుటి మా రేకు ఇల్లు అగ్నికి ఆవుతైంది, కాల్చబడింది అన్నమాట వారు చెప్పడం జరిగింది. అందులో వారి తల్లి సాయిబాబా, ఖర్గే గారి చెల్లెలు సోదరి కూడా ఆ మంటల్లో చిక్కుకొని మరణించారు. వారి తండ్రి మాపన్న ఆ సమయానికి బయట పొలంలో పనిచేసేందుకు బయట ఉంటే 7 ఏళ్ల ఖర్గే గారు ఇంటికి కొద్దిగా దగ్గరలో దూరంలో అనేది ఆడుకుంటూ ఉండే. ఆ విధంగా వాళ్ళు ప్రాణాలతో బయటపడడం జరిగిందన్నమాట. చాలా